హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అట్లస్ అంకిత్. ఈరోజు అయితే మేము ఉంటున్న అపార్ట్మెంట్స్ దగ్గర సమ్మర్ లైట్ ఫెస్టివల్ అని చెప్పి సెలబ్రేట్ చేస్తున్నారనమాట. సో మీకు ఇప్పుడు ఇది ఎలా ఉంది ఏంటి అని, ఏ స్టాల్స్ ఏంటి అవుతాయి ఏంటి అని చెప్పి ప్రతి ఒక్కటి నేను మీకు చూపిస్తాను. చూడండి, ఫుల్ ఆఫ్ సైకిల్ పార్కింగ్స్, ఫుల్ చాలా బిజీగా హంగామాగా ఉంది. రండి వెళ్ళి చూసేద్దాం. ప్లే గ్రౌండ్ అనమాట. ఇలా సైకిల్ పార్కింగ్ ప్రస్తుతానికి ఇలా పెట్టేశారు. సో ఏం డిస్టర్బెన్స్కి ఉండకూడదు అని చెప్పేసి. సో ఇప్పుడైతే మనం స్టాల్స్ అయితే చాలా పెట్టారనమాట. సో అలాగే చూసుకొని వెళ్దాము. వీడియో అయితే మొత్తం స్కిప్ చేయకుండా చూసేసేయండి. ఇది మా అపార్ట్మెంట్ మీద నుంచి వ్యూ అనమాట. ఇది ఒక జాపనీస్ రెస్టారెంట్. ఏమైనా ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే ప్రతి ఒక్కరు ఇలా క్యూ మెయింటైన్ చేస్తారనమాట. సో ఇంకా ఆర్డర్ వైజ్కి ఇంక వెళ్తూనే ఉంటారు. జపాన్లో ఇది ఒక ఫేమస్ డిష్ అనమాట. ఇది మొత్తం క్యాబేజ్ తురిమిసి వేసేసి ఇంకా మీద బీఫ్ అని, పోర్క్ స్లైసెస్, నెక్స్ట్ అలాగే మనకి చికెన్, ష్రింప్ ఇలాంటివన్నీ వేసి కుక్ చేసి ఇలా ఇస్తూ ఉంటారు. సో ఈ పక్కన మీరు చూసుకోవచ్చు ఏంటి అంటే స్వీట్ పొటాటోస్ అనమాట. స్వీట్ పొటాటోస్ ఇది చాలా ఎక్కువ తింటారు వీళ్ళు. సో ఇలాగా సెమీ ఫ్రైగా లేకపోతే బాయిల్ చేసుకొని లైట్గా స్పైసెస్ పౌడర్ స్ప్రింకిల్ చేసుకొని ఇలా తింటూ ఉంటారనమాట. సూపర్గా మంచి వైబ్ అయితే ఉన్నది. సో ఇది మేము ఉంటున్న అపార్ట్మెంట్ ఇది. సో ఇలాగా చాలా బిల్డింగ్స్ ఉంటాయి. ఇలాంటి బిల్డింగ్స్ ఉన్నదానికి డాంచి అంటారనమాట. మనం అంటే జనరల్గా సమ్మర్కి అయితే కొంత తట్టుకోగలం, కానీ ఈ జపాన్ పీపుల్ తట్టుకోలేరు అనమాట. ప్రతి ఒక్కరి చేతిలో ఫ్యాన్ అనేది చూస్తాము, పోర్టబుల్ ఫ్యాన్స్ అనేది. సో ఇవి సైకిల్ పార్కింగ్ ప్లేస్. సో కిడ్స్, ఫ్యామిలీస్ ఇంకా ప్రతి ఒక్కరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. బేసికలీ ఇవి అపార్ట్మెంట్ ఉన్న వాళ్ళ సైకిల్ కదా. బయట ఇలా ప్రోగ్రామ్ అని చేస్తే నోటీసులు వస్తుంటాయి కదా. సో ఇలా బయట నుంచి వచ్చిన వాళ్ళు సైకిల్స్ అన్నమాట ఇవన్నీ. ఇది లాసన్ స్టోర్ అని చెప్పేసి మన ఇండియాలో ఎలాగా డిమార్ట్, రిలయన్స్ ఇలా చిన్న చిన్న స్టోర్స్ ఇలా ఉంటుంటాయి కదా. సో ఇక్కడ అలాంటి స్టోర్స్ అన్నమాట. సో ఇలాంటి ఎయిర్ బెలూన్స్తో పిల్లలు చాలా క్యూట్గా ఉండి ఆడుకుంటున్నారు. ఇంకా వాళ్ళు ఇంటి నుంచి ఇలా కార్పెట్స్ ఇలా తీసుకొచ్చేసి ఇంకా హ్యాపీగా కూర్చొని చిల్ అవుతూ ఉంటారనమాట. ఇలాగా ఇది అవుతుంది ఒక స్క్విడ్ గేమ్ అనమాట. సో ఇలాగా చిన్న చిన్న బ్లాక్స్ ఇచ్చేసి అలాగా ఉన్న దాంట్లో షేప్గా కట్ చేయాలి. ఇది స్క్విడ్ గేమ్ మూవీ ఒకటి ఉన్నది. సో ఆ మూవీలో ఇలానే చిన్న చిన్న బ్లాక్స్ ఇచ్చేసి ఇలాగా షేప్గా కట్ చేయాలన్నమాట. అది ఇంగ్లీష్ పిక్చర్ చూస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది. ఇంకా రిఫ్రెష్మెంట్కి ఇలాగా చాలా డ్రింక్స్ పెట్టారు. హలో బుంకో పండా నేను డిఫరెంట్ వింతైన పేర్లు పెట్టేసి. సో చిప్స్ అని, డ్రింక్స్, బబుల్ టీ ఇలా చాలానే పెట్టారు. పొటాటో చీజ్ ఇలాంటివి. హోటల్ ఫేమస్ ఇన్ జపాన్. చోలే భటూరా ఎలా ఉందిగా. ఇప్పుడు అది కడుపు నిండిపోతుందేమో. पानी पूरी
कितना है? 1 piece big size. एक छोटे 15 लगे. आपको याद है इसी कैसे हम आए हैं? हम आते हैं सर वो भैया अब ये रहते हैं? हाँ यही सर हमें शिफ्ट हो गया पहले भाई మేమైతే చోలే భటూరా ఆర్డర్ చేస్తామన్నమాట. సో వాళ్ళు దాని గురించి ప్రిపేర్ చేస్తున్నారు. బేసికలీ ఇండియన్ హోటల్ అనేసరికి మనకు ఒక ప్రాణం వస్తుంది. లిటరలీ బుజ్జి బుజ్జి సమోసాలు, నమ్కీన్స్, పాపడి చాట్ అంట. సో అలానే ఇది నందిని హోటల్. సో ఇది కూడా ఇండియన్ రెస్టారెంట్. సో ఇవి ఇండియన్ రెసిపీస్ అన్ని పెట్టారు. నాకైతే ఊరుకుంది. वेज कटली बोंडा हाँ बोंडा ఇది జపాన్ ట్రెడిషన్ డ్యాన్స్ అన్నమాట. సో మ్యూజిక్తో పాటు డ్రమ్స్ కూడా బీట్ చేస్తూ ఇలాగా వాళ్ళు ట్రెడిషనల్ కాస్ట్యూమ్ వేసుకొని వచ్చేసి ఇంకా ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ వీళ్ళేమించి ఇలా సమ్మర్ ఫెస్టివల్ ఉన్నది అనేసరికి ముందుగానే డ్యాన్స్ ప్రిపేర్ అయ్యి వస్తుండే వాళ్ళు అనమాట. సో ఇది మా డాన్చీలో అనేది 2 days ప్రోగ్రామ్ షెడ్యూల్ చేశారు. సో దిస్ ఈస్ ద సెకండ్ డే. ఇలా ప్రతి ఒక్కరు కూడా మనం పార్టిసిపేట్ చేయొచ్చు అన్నమాట. వాళ్ళకి చూస్తూ వేస్తూ ఉండొచ్చు. సో అలానే నేను కూడా జాయిన్ అయ్యాను. ఇప్పుడు వరకు స్లో సాంగ్ పెర్ఫార్మెన్స్ చూసారు కదా. ఇప్పుడు జపాన్లో సాంగ్ ఫాస్ట్ బీట్ సాంగ్ ఎలా ఉంటుందో చూడండి.
బెలూన్ సేల్ అని పెట్టారనమాట. సో ఇదేంటి అంటే 500 yen అని ఇచ్చేసి మనకు ఒక లక్కీ బాక్స్ లాగా నంబర్స్ పెట్టారు. సో 5 అనే నంబర్ అని వస్తే ఒక సైజ్ బొమ్మలు మనం చూస్ చేసుకోవచ్చు అనమాట. సో అలా నంబర్ మనకు వచ్చిన దాన్ని బట్టి చూస్ చేసుకోవచ్చు టాయ్స్. మాకైతే చాలా కలర్ఫుల్గా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంతమందిని చూసి. చూడండి, పిక్నిక్ వచ్చినట్టు ఫుల్గా కింద కార్పెట్ వేసి హ్యాపీగా కూర్చొని చక్కగా చిల్ అవుట్ చేస్తున్నారు అందరూ. Everybody, they are having fun. ఇప్పుడు వరకు ఒక సైడ్ స్టాల్స్ చూసాం కదా, ఇప్పుడు ఇంకొక సైడ్ స్టాల్స్ ఏం పెట్టారో చూసాము. సమ్మర్ ఫెస్టివల్ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ మీ సపోర్ట్ మాకు ఇలానే కావాలి. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ లాస్ట్ కమెంట్ చేయడం మర్చిపోకండి.